ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను ఆ కేసు నుంచి బయటపడేయాలని జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారా? అందులో భాగంగానే జేడీ లక్ష్మీనారాయణ కవితకు కొన్ని సలహాలు సూచనలు చెబుతున్నారా? దీని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను ఆ కేసు నుంచి బయటపడేయాలని జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే కవితకు జేడీ లక్ష్మీనారాయణ కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారని, దీని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి, కవితకి, జేడీ లక్ష్మీనారాయణకి, జగన్కి వీటన్నిటికీ ఉన్న సంబంధం ఏంటి? అసలు సంబంధం ఉంది లేదు అని చెప్పి చెప్పడానికి కొన్ని అంశాలను ప్రస్తావిస్తా. సంబంధం ఉందా లేదనేది ఆ వీడియో చూసేటువంటి వాళ్ళు నిర్ధారించుకోవచ్చు. కవితని ఫస్ట్ ఈడీ విచారణ చేసినప్పుడు విచారణకు వెళ్ళినటువంటి సందర్భంగా ఢిల్లీ వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత రెండోసారి ఈడీ విచారణకు పిలిచినప్పుడు ఢిల్లీ వెళ్ళాడు. సో అదే రోజు ఎందుకు వెళ్ళారు అనే దాని మీద కనుక మనం కొంత డెప్త్గా విశ్లేషణ చేసుకుంటే, ఆ రోజు నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముగ్గురు ఒకటే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ రాజకీయాలకు అతీతంగా బలమైనటువంటి బంధాన్ని కొనసాగిస్తున్న రోజులు అవి. కేసీఆర్ కొంత పక్కగా జరిగినటువంటి పరిస్థితి అప్పుడు మనకు కనిపించింది. ఎందుకు ముచ్చింతల్లో రామానుజాచార్యులు విగ్రహావిష్కరణ తర్వాత నుంచి కొంత దూరం అయ్యారు. కానీ తెర వెనుక మాత్రం బంధాలు ఉన్నాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. సో ఢిల్లీ లిక్కర్ కేసు, ఈడీ కేసు అనగానే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి దర్యాప్తు సంస్థ చేసేటువంటి కేసు అది. సో దాన్ని ఆపించడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు కేసీఆర్ తరఫు నుంచి అనేది అప్పట్లో వినిపించినటువంటి ఒక న్యూస్. సో కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఏంటనేది మనకు స్పష్టత వచ్చింది. ఎందుకు కేసీఆర్ కోసం జగన్మోహన్ రెడ్డి అంతా త్యాగం చేస్తారంటే, గురు శిష్యులు కాబట్టి, ఇచ్చిపుచ్చుకున్నారు కాబట్టి, కిట్ ప్రోకో రాజకీయాలు నడిపారు కాబట్టి వాళ్ళిద్దరూ 2019 నుంచి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి రాజకీయపరమైనటువంటి కిట్ ప్రోకో వ్యవహారం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక జేడీ లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటి? జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు కవితను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎంటర్ అయ్యి అసలు ఎలా తప్పించుకోవాలి అనేది ఆయన పరోక్షంగా సూచనలు సలహాలు ఇచ్చారు. జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారు. ఆ నేషనల్ పార్టీ పెట్టడం వెనుక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉంది అని చెప్పి రాజకీయ వర్గాల్లో బాగా బలంగానటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు ఆ విధమైన చర్చ జేడీ లక్ష్మీనారాయణ మీద ఉంది? వివి లక్ష్మీనారాయణ మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్, ఆయన వివి లక్ష్మీనారాయణ. సో ఆయన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది సడన్గా అనేది కనుక మనం విశ్లేషణ చేసుకొని కొంచెం డెప్త్గా వెళ్తే కనుక, వాస్తవంగా వివి లక్ష్మీనారాయణ ప్రజలకు బాగా తెలిసింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది. ఎవరు ఈ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి దాని మీద అప్పుడు పుంకాలుగా న్యూస్ వచ్చింది. దాంతో ఎవ్రీడే ఈ జేడీ లక్ష్మీనారాయణ గురించి మాట్లాడుకోవడమే సరిపోయింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తోటి ఒక హీరోగా ఎలివేట్ అయ్యాడు సమాజంలో. ఎవరు? వివి లక్ష్మీనారాయణ. దానికి తోడు ఆయన ఏంటి, యూత్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తూ కొంత స్కిల్ పెంచుకోవాలి అని చెప్పి ఆయన కొంత మోటివేట్ చేసేటువంటి విధంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు వివి లక్ష్మీనారాయణ యూత్కి. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఏమైంది, ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ నేను రైతుల దగ్గరికి వెళ్ళి రైతు సమస్యలు తెలుసుకొని నేను ఒక ప్రణాళిక తయారు చేసి నేను రాజకీయాల్లోకి రావాలని చెప్పి చాలా గ్రామాలకు వెళ్ళి రైతులతోటి మమేకమై రైతుల సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా వచ్చినటువంటి ప్రచారం ఏంటి, కేంద్రంలో బీజేపీ తోటి టైఅప్ అవుతున్నారు, బీజేపీ టికెట్ ఇస్తుంది, బీజేపీ తరఫు నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేయబోతున్నారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఆయన్ని నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చారనేటువంటిది రకరకాల ప్రచారం జరిగింది అప్పట్లో. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత ఏం జరిగింది, కొన్ని కాదు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి
కేసు విచారణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈయనకి మధ్య ఎస్ఎంఎస్ల వ్యవహారం నడిచింది, డే టు డే అప్డేట్స్ ఇచ్చాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడుతో బలమైనటువంటి సంబంధం ఉంది లక్ష్మీనారాయణకి, కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరతారని చెప్పి కొంత ప్రచారం వచ్చింది. దానికి కట్ అయిపోయింది. ఆ ప్రచారం కూడా కట్ అయ్యి 2019 ఎన్నికలు వచ్చిన నాటికి 19 ఎలక్షన్లు వచ్చిన నాటికి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరినప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ అలాగే లక్ష్మీనారాయణ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి జనసేన పార్టీలో చేరిపోయారు ఇక అని చెప్పేసి అనుకున్నారు. వైజాగ్ నుంచి పోటీ చేశారు. వైజాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన కొన్ని రోజుల పాటు జనసేనలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహారం, పవన్ కళ్యాణ్ యొక్క తీరు, పవన్ కళ్యాణ్ యొక్క నడవడిక, పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఇవేమీ నచ్చలేదు. ఆయన పార్టీ నడపలేరు జనసేనని, కాబట్టి నేను ఈ పార్టీలో ఉండడం లేదని చెప్పేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రచారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరిగింది. బాగా విస్తృతంగా జరిగింది. జరిగినటువంటి క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ గా ప్రజాశాంతి పార్టీ తోటి కనిపించారు ఆయన కేఏ పాల్ తోటి ప్రెస్ మీట్లో. కేఏ పాల్ తోటి ప్రెస్ మీట్లో కనపడి ప్రజాశాంతి పార్టీ తరఫు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది, ప్రజాశాంతి పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి ఇంకో ప్రచారం జరిగింది. వాళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడతాను రాజకీయాలకు అతీతంగా అని చెప్పి ఇంకొక శపథం చేసుకుని ఆయన ఏదో కొన్ని కార్యక్రమాలు చేశారు. ఎవరు? లక్ష్మీనారాయణ. ఆ తర్వాత సడన్గా ఆయనకి కొన్ని రోజులేమో తెలుగుదేశంకి వెళ్తున్నాడని, తెలుగుదేశం టచ్లో ఉన్నాడని, కొన్ని రోజులేమో వైసీపీ టచ్లో ఉన్నాడని, ఈసారి మళ్ళీ బీజేపీతో టచ్లో ఉన్నాడు, బీజేపీలో చేరతారని ఇట్లా రకరకాల ప్రచారం జరుగుతుంది. సరే నేను వైజాగ్ నుంచే పోటీ చేస్తానని చెప్పి ఆయనే చెప్పారు. పార్టీ ఏ పార్టీ తరఫు నుంచి చెప్పలే, ఆయన వైజాగ్ నుంచే పోటీ చేస్తానన్నారు. సీన్ కట్ చేస్తే ఆయన జై భారత్ నేషనల్ పార్టీ పెట్టుకున్నారు. దీనికంటే ముందు హైదరాబాద్లో జేడి లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత గంటా శ్రీనివాసరావు, తర్వాత పేర్ని నాని, ఇలాంటి వాళ్ళందరూ కలిసి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు 2 years బ్యాక్. ఒక మీటింగ్ పెట్టుకొని బీసీలతో కలిసి ఒక కొత్త పార్టీని పెట్టాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం నడిపిస్తున్నాడు. 2024 ఎన్నికల నాటికి ఒక కొత్త పార్టీని ఫ్లోట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచి చేస్తున్నారు. దాంట్లో వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారని చెప్పి అప్పట్లో జరిగినటువంటి ఒక ప్రచారం. సో కాకపోతే దాంట్లో బహుజనులందరినీ కలిపి దాన్ని ఫ్లోట్ చేయాలని చూశారు. కత్తి పద్మనాభం లాంటి వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి అప్పుడు ముద్దగడ పద్మనాభం వీళ్ళందరూ మీటింగ్లు వేసుకున్నారు. కానీ అది వర్కౌట్ కాల. దాదాపు 2 సార్లు మీట్ అయ్యారు. హైదరాబాద్లో మీట్ అయ్యారు, అక్కడ కూడా మీట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. సో మీట్ అయిన తర్వాత లాస్ట్కి అది వర్కౌట్ కావాలి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ రోజు మీటింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎక్సెప్ట్ వివి లక్ష్మీనారాయణ ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారు. ఈ నేషనల్ పార్టీ జై భారత్ పార్టీని ఎవరు నడిపిస్తున్నారు తెర వెనుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఎందుకు అని అంటే జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొంత ఓట్ బ్యాంక్ చీల్చుకున్నాడు అప్పట్లో లోక్సత్తా పార్టీ తరఫు నుంచి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అప్పట్లో అధికారాన్ని కోల్పోయింది, డ్యామేజ్ కూడా అయ్యింది మోరల్గా. అదేవిధంగా ఇప్పుడు లక్ష్మీనారాయణ చేత పార్టీ పెట్టించి జనసేన ఓట్లని కొంత చీల్చుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం, వ్యూహం. అందుకే లక్ష్మీనారాయణ చేత పార్టీ పెట్టించారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సరే అది 0.5%, 1%, అది వెనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్టు 0.5%, 1% అనేది ఇమ్మెటీరియల్. ఎంతో కొంత చీల్చుకోవడానికి జనసేన ఓట్లని సామాజిక వర్గం ఒకటే కాబట్టి లక్ష్మీనారాయణది, పవన్ కళ్యాణ్ది, జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఒక గేమ్ అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత అరెస్టు సందర్భంగా ఈయన ముందుకు వచ్చి కవితను అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసింది. కానీ ఆవిడకి కోర్టులో ఎలాంటి ఫైట్ చేస్తే బయటకు వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. ఆవిడ ఈడీ అరెస్ట్ చేసిందేమో ఆ ఈడీకి సంబంధించిన కొన్ని సెక్షన్లు ఉన్నాయి. ఇది సిఆర్పిసి కింద రాదు, సిఆర్పిసి కింద దీన్ని అరెస్ట్ చేయలేదు కాబట్టి వేరే సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. మహిళలకి ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు ఉన్నాయి సిఆర్పిసి కింద చేస్తే, బట్ వాళ్ళు చేసిన సెక్షన్ వేరే సెక్షన్. కానీ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉంది కాబట్టి ఉపశమనం వచ్చేలాగుంది. ఈ పాయింట్లో
ఫైట్ చేయాలి సుప్రీంకోర్టులో అనేటువంటి కొన్ని సూచనలు ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో, ఐపీఎస్ కాబట్టి ప్లస్ సిబిఐ డైరెక్టర్ చెప్పారు, కొన్ని సూచనలు ఇచ్చారు. దాంతో అందరూ కూడా జేడీ లక్ష్మీనారాయణ కవితకి కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు, దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి లింక్ ఉంది. సో కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరెవరికి లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది? లక్ష్మీనారాయణ, జగను, కేసీఆర్, కవిత, ఈ మొత్తం రాజకీయపరమైన పెను బంధంతో కూడినటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. అందుకే లక్ష్మీనారాయణ వచ్చి కొన్ని సూచనలు సలహాలు చేసి కవితకి మహిళ కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఒక సూచన ఆయనకున్నటువంటి అనుభవం ద్వారా చెప్పారు అనేది ఒకటి వినిపిస్తుంది.